ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్య యుద్ధం మొదలైంది గైస్. అయితే ఈ యుద్ధం ప్రపంచం మొత్తాన్ని కలవరపెడుతుంది. మిడిల్ ఈస్ట్‌లో మంటలు చెలరేగుతున్నాయి. అసలు ఈ యుద్ధం ఎప్పుడు మొదలైంది? ఎవరు ముందు దాడి చేశారు? ఇంకా ఈ యుద్ధం వల్ల ఎంతమంది ఇప్పటివరకు మరణించారు? అసలు ఆస్తి నష్టం ఎంత జరిగింది? మరియు ఈ యుద్ధాన్ని ఆపాలంటే ఈ 2 దేశాలు అసలు ఏం చేయాలి? మొత్తం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోలో. ఈ యుద్ధం 2024 చివర్లో మొదలైంది. కానీ తీవ్రంగా మొదలైంది మాత్రం మే 2025లో. ఇజ్రాయెల్ 2024లో డమస్కస్లోని ఒక ఇరాన్ కౌన్సులేట్పై దాడి చేసింది. అందులో కీలక ఇరాన్ కమాండర్ మరణించారు. దీని ప్రతీకారంగా తీసుకున్న ఇరాన్ 2025 మేలో సరికొత్తగా ఇజ్రాయెల్పై ప్రత్యేకంగా దాడికి దిగింది. 2025 మే 4న ఇరాన్ సైన్యం దాదాపు 200 డ్రోన్లు ఇంకా 100కి పైగా మిసైల్స్తో ఇజ్రాయెల్ మీద భారీగా దాడి చేసింది. అయితే దీన్ని కవర్ చేసేందుకు యూఎస్ఏ, జోర్డాన్, యూకే కూడా ముందుకొచ్చాయి. కానీ గైస్ వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే ఈ యుద్ధం వల్ల అమాయకమైన ప్రజలు చనిపోతున్నారు. అయితే ఇజ్రాయెల్ ఇప్పటి వరకు దాదాపు 150 మందికి పైగా పౌరులు మరియు సైనికులు చనిపోయారు. ఇంకా ఇరాన్ వైపు నుండి 200కి పైగా మిసైల్స్తో గాయపరిచిన కారణంగా దాదాపు 300 మంది వరకు చనిపోయినట్టు అంచనా. ఇవి అధికారంగా లెక్కలు కాకపోయినా గ్రౌండ్ రిపోర్ట్స్ ప్రకారం మరణాల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండవచ్చు. ఇంకా ఈ యుద్ధం వల్ల విధ్వంసం కూడా చాలా గట్టిగా జరిగింది గైస్. ఇజ్రాయెల్లో టెల్ అవీవ్ ఇంకా హైఫా నగరాల్లో పెద్ద ఎత్తున భవనాలు ధ్వంసమయ్యాయి. ఇరాన్లో కొన్ని మిలిటరీ బేసులు కూడా నాశనమయ్యాయి. 200కి పైగా మిసైల్ దాడులు చేయించారు. ఆకాశంలో వందల డ్రోన్లు ఎగరవేసి వాటితో దాడి చేయించారు. ఇదంతా రాత్రిపూట జరగడంతో అక్కడ ప్రజలకు ఇదంతా ఒక ఎలక్ట్రిక్ వార్లా కనిపించింది. ఈ 2 దేశాల్లో విద్యుత్ ఇంకా ఇంటర్నెట్ లాంటి అవసర వసతులు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ యుద్ధం వల్ల ఈ 2 దేశాలకే నష్టం అంటే కాదు, వాళ్ళ దేశాలే కాకుండా ప్రపంచంలో ఉండే దేశాలకు కూడా ఎఫెక్ట్ చూపుతుంది. గల్ఫ్ దేశాల్లో డీజిల్ ఇంకా పెట్రోల్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. యూరోప్ ఇంకా అమెరికా మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ప్రపంచానికి మిడిల్ ఈస్ట్పై ఆధారపడే కార్గో, ఆయిల్ ఇంకా ట్రాన్స్పోర్ట్ అంతా స్టాప్ అయ్యింది. ఈ యుద్ధం కనుక కొనసాగితే ముస్లిం దేశాలన్నీ ఒకవైపు, ఇంకా జ్యూస్ దేశాలన్నీ మరొక వైపు, అసలు ఈ ప్రపంచం 2 భాగాలుగా విడిపోయే ప్రమాదం ఉంది. గైస్, చివరికి ఈ యుద్ధాన్ని ఆపలేమా అంటే ఆపొచ్చు. ముందుగా యుఎన్ఓ ఇంకా అరబ్ లాంటి అంతర్జాతీయ సంస్థలు తక్షణమే మధ్యవర్తిత్వానికి దిగాలి. ఇంకా పవర్ఫుల్ కంట్రీస్ లైక్ యుఎస్ఏ, రష్యా, చైనా ఈ పరిస్థితిని పొలిటికల్గా రాదర్ దాన్ మిలిటరీగా చూసేలా ఒత్తిడి చెయ్యాలి. ఈ 2 దేశాలు మతం ఇంకా రివెంజ్ అనే భావాలను పక్కన పెట్టి ప్రజల భద్రతకే ముఖ్యత ఇవ్వాలి. వీళ్ళిద్దరూ సైనిక స్థాయి వద్ద కాకుండా చర్చల ద్వారా ఇంకా పరిష్కారానికి రావాలి. చివరగా గైస్, ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్య యుద్ధం మొదలైపోయింది. కానీ దీన్ని ఆపే అవకాశం మన దగ్గర ఉంది. ఎందుకంటే ఈ యుద్ధంలో గెలిచేది ఎవరూ కాదు, మరణించే ప్రజలే. ఇలాంటి యుద్ధాలు మానవాళి భవిష్యత్తును నాశనం చేస్తాయి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.